గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో రాహువు, జన్మ శుక్రయోగం. ఈ జన్మ శుక్రయోగం లక్ష్మీ కటాక్ష సిద్ధినిస్తుంది. ఆర్థిక పరమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మొహమాటం వల్ల ధన వ్యయం పెరిగే సూచన ఉన్నది కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా ధనాన్ని మితంగా ఖర్చు చేయండి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిలవల్ని దాచుకోవాలి. ముఖ్యంగా ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్తు శుభప్రదం. సకాలంలో పనులు చేయడం ద్వారా లక్ష్యం నెరవేరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కాలక్షేపం చేయకూడదు. కాలం వృధా కాకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటి పనులప్పుడే త్వరగా పూర్తి చేయండి. తెలియని ఆటంకాలు ఇబ్బంది కలిగిస్తాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిస్థితులకు తగ్గట్టుగా సమయోచిత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ఉద్యోగంలో సౌమ్యంగా సంభాషించాలి. ఏదీ లోతుగా చూడవద్దు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. అపార్థాలకు తావలేకుండా సౌమ్యంగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోండి. శుభ ఫలితాలు సిద్ధించడానికి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. గురుగారు, వృషభ రాశి వారు ఏ స్తోత్రాల్ని పఠించాలి? నవగ్రహాలని ధ్యానం చేయండి. గురుగారు, వృషభ రాశి వారు ఏ ఆలయాల్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాల్ని దర్శించండి. గురుగారు, వృషభ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల చెంత కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి.